ఓటు వేయలేదని నిర్మాణంలో ఉన్న దళితుడి ఇంటిని కూల్చివేయడం అమానవీయ ఘటనని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం సజ్జాపూర్లో రాములు తనకు ఓటు వేయలేదని సర్పంచ్ కుమారుడు జేసీబీతో నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చివేయడం పట్ల తీవ్ర స్థాయిలో స్పందించారు. గ్రామాన్ని సందర్శించిన బక్కి వెంకటయ్య బాధిత కుటుంబంతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తులను విచారించి కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. అలాగే ఇంటి నిర్మాణం కూల్చివేతకు తీర్మానం జారీ చేసిన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలన్నారు. ఓటేయలేదని చెప్పి ఇల్లు కూలగొట్టడం అంటే ఇది మానవీయమైన అవాణ్యమైన చర్య. దీన్ని ప్రజాస్వామ్యవాదులు మేధావులంతా ఖండించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మన గ్రామంలో అందరం కూడా అన్నదమ్ముల లెక్క శాంతియుత వాతావరణంలో జీవించాల్సిన గ్రామం. అటువంటి గ్రామంలో ఇటువంటి కక్షలు పెట్టుకోవడము చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నేను దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. ఈ దోషులైతే ఉన్నారో ప్రసాద్ రెడ్డి గాని 6 మీద కేసు నమోదైంది. వాళ్ళందరి మీద కూడా నేను పోలీస్ శాఖను ఎస్పీ గారు ఆదేశిస్తూ ఉన్నా. వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు ఒక్కటే కాదు, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి దాన్ని అలర్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు కింద ఇమ్మీడియట్గా వీళ్ళని జైలుకు పంపాలని చెప్పి నేను ఎస్పీ గారిని ఆదేశిస్తూ ఉన్నాను. పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు, నివాస యోగము రేకులు ఇల్లేసుకున్నాడు. కాబట్టి సెక్రటరీ కూడా అట్రాసిటీ కేసు పెట్టాలి. సెక్రటరీ కూడా రెండోది సెక్రటరీకి రైట్ లేదు సార్. ఇది అసైన్మెంట్ ల్యాండ్ సార్. ఇది అసైన్మెంట్ ల్యాండ్ కు సెక్రటరీకి రైట్ లేదు. రైట్ ఎవరు